షాలోం అలేకిం, షాలోం అలేకిం, షాలోం అలేకిం. ఇది ధ్యానాంశము గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రెజెన్స్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్. గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రెజెన్స్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్. లేఖన భాగము యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం, యెహోషువ 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 4:6. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందస్సు ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. 7వ వచనం. అది యొర్దాను దాడుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇస్రాయేలుగా జ్ఞాపకార్థం ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై ఉండును. 10వ వచనం. ప్రజలతో చెప్పవలనని యెహోషువకు ఆజ్ఞాపించినంత అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినంత నెరవేరు వరకు యాజకులు మందసము మోయచ్చు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. యొర్దాను నడుమ యాజకులు నిలిచిన చోట 12 రాళ్ళు వారు నిలిపారు. దేవుని నిజముగా మోషే నాయకత్వంలో అద్భుత కార్యం జరిగించాడు. 7 సంవత్సరాల పయనం అయిపోయింది. యెహోషువ నాయకత్వంలో యొర్దాను ఎదురైనది. ఎదురైనప్పుడు యాజకులు మందసం మోస్తూ వారు ముందుకెళ్ళారు. యాజకుల కాళ్ళు ఆ యొర్దాను నదికి అరకాలు తాకగానే ఆ నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. ఆ స్థలమందు దేవుని అద్భుత కార్యానికి సూచనగా ఆయన విశ్వసనీయతకు, ఆయన యొక్క సన్నిధికి జ్ఞాపకార్థం ఉండటానికి, ఆనువారం ఉండటానికి ఎక్కడైతే వారు కాలు మోపారో ఆ చోట 12 రాళ్ళు నిలబెట్టించారు. 12 గోత్రం నుంచి 12 మంది 12 రాళ్ళు నిలబెట్టారు. మీ బిడ్డలు అడుగుతారు, ఎందుకు ఈ రాళ్ళకు పాతి పెట్టారు ఇక్కడ? కారణం ఏంటి అన్నప్పుడు మీరు వారు చెప్పాలి. అవి జ్ఞాపకార్థం ఆనవారంగా ఉంటాయి. దేవుని యొక్క విశ్వసనీయ సన్నిధికి ఇవి జ్ఞాపకార్థంగా ఉంటాయి. దేవుని కార్యాలు జ్ఞాపకార్థంగా ఉంటాయి. మీ పిల్లలు వాటిని చూడకపోయినా మీరు చెప్పిన విని విశ్వసించాలి. మెమోరియల్ స్టోన్స్, జ్ఞాపకార్థంగా నిలిచిపోయిన ఈ రాళ్ళు నేటికి నిలుచున్నామని దేని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకనగా ఈ రాళ్ళను కూడా స్టాండ్ ఫర్ ది ఫెయిత్ఫుల్నెస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ టర్మాయిల్. భయంకర స్థితిగతుల్లో దాటలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు విశ్వసుడు కాబట్టి, తన సన్నిధి ఉన్నది కాబట్టి వారు అవలీలగా దాటగలిగారు. కాబట్టి మనకు డిఫికల్ట్ సిచ్యుయేషన్లో దాటలేము, ఈ నది ఈదలేము, చేత కాదు అన్న స్థితిగతుల్లో ప్రభుని తోడుగా ఉంటాడు. His faithful presence will be there in every difficult situation, every turmoil, every tempest, in every situation. You can feel the faithful presence of God in our lives. కాబట్టి విశ్వసిద్దాం. జీవితయాత్రలో ముందుకు సాగిపోయి గొప్ప విజయాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా కృపా సహాయత మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ఈ 12 రాళ్ళు ప్రభు నాయన మీ యొక్క విశ్వసిత సన్నిధికి నిదర్శనంగా ఉన్నాయి కాబట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడు మా తండ్రి. కాబట్టి ప్రభువా మీ యొక్క విశ్వసనీయమైన సన్నిధి ఎల్లప్పుడూ కూడా ప్రతి స్థితిగతుల్లో మాతో ఉంటుందని విశ్వసించి మా తండ్రి, ఎన్ని యొర్దానులు ఎదురైన ప్రభువా, ఎలా సంబంధం ఎదురైన తండ్రి, ముందుకు సాగిపోటుకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించినైనా వారు ధైర్యపడక వారి జీవన స్థితిగతుల ప్రభువా ధైర్యం తెచ్చుకొని మీ యొక్క విశ్వసనీయమైన సన్నిధి వారితో ఉన్న గ్రహించి తండ్రి ముందుకు సాగిపోటుకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.